అయితే బ్రహ్మ మాట్లాడిన మాటలు శ్రీ మహావిష్ణువుకి చాలా కోపం అయితే తెప్పిస్తాయి. తన నాభిలోంచి అదే బొడ్డులోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మదేవుడు తనలా అనడం శ్రీ మహావిష్ణువుకి అస్సలు నచ్చదు. అయినా ఆయన స్థితికర్త కాబట్టి పైకి చిరునవ్వుతో నవ్వి, ఓ బ్రహ్మదేవా, నీకు స్వస్థత కలుగుగాక అని అంటాడు. అని అంటూనే శ్రీ మహావిష్ణువు కూడా బ్రహ్మతో తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే తన ఆత్మస్థుతి మొదలుపెట్టాడో అప్పుడు శ్రీ మహావిష్ణువుని కూడా ఆ శివమాయ కప్పేస్తుంది. ఆ శివమాయలో ఇద్దరు మునిగిపోతారు. ఆ శివమాయ వల్ల నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ అనే వాదన జరుగుతుంది. ఆ వాదన కాస్త నేనే సర్వేశ్వరుణ్ణి అనే వాదన అలా పెరుగుతూ ఉంటుంది. మాట పెరిగి చివరికి యుద్ధంగా పరిణమించింది. విష్ణు వైపు ఉన్న విష్ణుగణాలు, బ్రహ్మ వైపు ఉన్న బ్రహ్మగణాలు ఈ రెండూ కూడా ఘోర యుద్ధాన్ని ప్రారంభిస్తాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహేశ్వరాస్త్రాన్ని వదులుతాడు. అప్పుడు బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని విడుస్తాడు. ఎప్పుడైతే ఈ అస్త్రాలు వదలడం వల్ల ఋషులు, దేవతలు ఆ అస్త్రాలు దాటికి తట్టుకోలేక శ్రీ శివశివ అంటూ శ్రీ సదాశివుడి దగ్గరికి కైలాసానికి చేరుతాయి. అప్పుడు ఆ